ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచినటువంటి ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులను ఆయన సన్మానించారు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు, వారి కుటుంబ సభ్యులకు నమస్సమాంజలు తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పిస్తున్నాము. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులర్పిస్తున్నాను. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎందరో మహాన్